కొత్తగూడెం జిల్లా గుంతకల్లు పట్టణంలో సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాజా మాజీ గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి అధ్యక్షతన గుంతకల్లు పట్టణ మండల స్థాయి పోలింగ్ బూత్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ 2026కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గోపీనాథ్, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకులు లింగాల శివశంకర్ రెడ్డి హాజరై బూత్ స్థాయి ఏజెంట్లకు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై అవగాహన, ఎన్నికల సమయంలో చేపట్టవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అలాగే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్ఐఆర్ పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ రాష్ట్ర నాయకులు మంజునాథ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు, వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవింద్ నాయక్, పోలింగ్ బూత్ రాష్ట్ర కార్యదర్శి కె వినోద్ కుమార్ రెడ్డి, పోలింగ్ బూత్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ మౌలా, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు ఎండిఆర్ ఖలీల్, రాము, పోలింగ్ బూత్ పట్టణ మండల అధ్యక్షులు జన్నె మస్తాన్, నాగిరెడ్డి, అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు, రంగనాయకులు తిక్కస్వామి, అబ్దుల్ బాసిత్, వీరేష్, కొనకొండ్ల అంజీ, పవన్ కుమార్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు సాయిరాం రెడ్డి, మాజీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు జయరామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మాజీ సర్పంచులు రమేష్ రెడ్డి, నారాయణస్వామి, భోజన్న, పార్టీ సీనియర్ నాయకులు నూర్ నిజామీ, ప్లాయింగ్ బాబు, ఆర్డీజే భాష, ఎంపీటీసీ సభ్యులు హరి, నాగప్ప, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా కార్యదర్శి డ్యాం వలీ, యూత్ వింగ్ పట్టణ మండల అధ్యక్షులు మనోజ్ కుమార్, శాంతానాయుడు, మాజీ కౌన్సిలర్లు లింగన్న, సుమో భాష, వెంకటేష్, పండు, రంగా, జేసీబీ చాంద్, వార్డు ఇన్ఛార్జీలు నాయుడు, పరశురాముడు, యాంతోనీ, నల్లన్న, జాన్, వీరన్న, సంపత్, మొహమ్మద్ హుస్సేన్, శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చివరిగా 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ చేసినారు. ఇప్పుడు 2026లో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ నేనన్నా 20 మినిట్స్ మాత్రమే తీసుకుంటాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు. మీరు రేపు పొద్దున్నే బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కలిసి పని చేయాలి. మన ఓటును కాపాడుకుంటూ అనవసరమైన డూప్లికేట్ ఓటు అయినా ఏదైనా దొంగ ఓట్లు తీసేయాలన్నా కూడా అది మీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి నాయకులు ఎంత చెప్పినా గ్రౌండ్ లో పనిచేసే బిఎల్ఏని అది చేయగలడు. కాబట్టి ఒక 20 నిమిషాలు అందరూ కూడా కూర్చొని ఓపిక వింటే దీని గురించి మీకు అవగాహన వస్తుంది. ఒకసారి మీ మనసులోకి ఇది ఎక్కిందంటే మీరు ఏం పని చేయాలనేది మీకు తెలిసినప్పుడు ఈజీగా పనిచేస్తారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 2002లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. జనరల్ గా ఎస్ఎస్ఆర్ స్పెషల్ రివిజన్ అనేది, స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటామన్న. మనం ప్రతి సంవత్సరం ఏంటంటే కొత్త ఓట్లు ఎక్కిస్తూ ఉంటాం. కొత్త ఓట్లు మన పాత ఓట్లు ఏదైనా ఉంటే, చనిపోయిన ఓట్లు ఉంటే డిలీట్ చేస్తూ ఉంటాం. కానీ సమగ్రంగా మాత్రం 10 సంవత్సరాలకు ఒకసారే చేస్తూ ఉంటారు. ఈ ఎస్ఐఆర్ లో మేజర్ గా ఏం చేస్తారంటే ఏవైతే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో ఆ డూప్లికేట్ ఓట్లన్నీ కూడా తొలగిస్తారన్న. నేను ఎందుకు ఈ డూప్లికేట్ ఓట్ అని చెప్తున్నానంటే గుంతకల్లులో 2024లో మనం ఓడిపోయింది 6826 ఓట్లతో ఓడిపోయినాం. కానీ గుంతకల్లు పట్టణం, గుంతకల్లు నియోజకవర్గంలో దగ్గర 7528 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్న. ఈ డూప్లికేట్ ఓట్లు కన్నా ఇంతకు ముందు కన్నా మనం డిలీట్ చేసుకోవాలంటే ఈ రోజు వైవిఆర్ గారిని మాజీ ఎమ్మెల్యే అనే స్థానంలో ఎమ్మెల్యే అని నేను పిలిపించుకునేవాడు. సో ఈ డూప్లికేట్ ఓట్లకి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే బిఎల్ఏలు కూడా ఇప్పుడు గుంతకల్లు పట్టణంలో 275 పోలింగ్ బూతులు ఉన్నాయి. రానున్న కాలంలో 350 కూడా కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఓటర్ వెసులుబాటు, ఓటర్కి ఇప్పుడు కూడా దగ్గరగానే తన ఓటు హక్కు
వినియోగించుకోవాలనేది గవర్నమెంట్ అయినా చూస్తుంది. నాయకులు కూడా ఏంటంటే ఎక్కడెక్కడ పల్లెల్లో ఎక్కడికక్కడ పోలింగ్ బూతులు వస్తే ఆ ఊర్లో వరకు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ తగ్గించాలని చూస్తారు. ఆ విధంగానే ఇంకో 75 పోలింగ్ బూతులు కూడా పెరుగుతాయి అనే సమాచారం ఉంది, కానీ ఇంకా తెలియదు. సో 350 పోలింగ్ బూతులు అంటే వచ్చిన మెజార్టీ 6800 అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 10 ఓట్లు 3500 ఓట్లు వచ్చినా కూడా 7000 అవతల మెజార్టీ రావాల్సింది, ఇవతల మనం మెజారిటీతో గెలుస్తాం. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1000 ఓట్లలో మీరు 10 ఓట్లను కరెక్ట్ గా చూసి వాళ్ళ డూప్లికేట్ ఓట్లను వాళ్ళ దొంగ ఓట్లను మనం తీసేయగలిగినామంటే మన గెలుపు చాలా సులువైపోతుంది. అందుకే నేను ఇది స్ట్రెస్ చేసి బిఎల్ఏల ప్రాధాన్యత చెప్పడానికి చెప్తున్నాను. అలా ఈ ఎస్ఐఆర్ అనేది 2 స్టేజ్లుగా జరుగుతుంది. ఎన్యూమరేషన్, ప్రీ ఎన్యూమరేషన్, పోస్ట్ ఎన్యూమరేషన్ అని చేస్తారు వాళ్ళు. ప్రీ ఎన్యూమరేషన్ లో ఏం చేస్తారంటే 2002 లాస్ట్ టైం ఏదైతే పోలింగ్ వాళ్ళు ఇదంతా కూడా ఎస్ఐఆర్ చేసి ఓటర్ లిస్ట్ ఉందో, 2002లో ఓటర్ లిస్ట్ ఉందో, 2025 ఓటర్ లిస్ట్ ని ఈ రెండింటిని వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు. అప్పుడు ఓటర్ గా ఉండి ఇప్పుడు ఓటర్ గా ఉన్న వాళ్ళకి మేజర్ గా ప్రాబ్లం రాదు. 2002లోను 2025లోను ఎవరైతే ఓటర్ గా ఉంటారో వాళ్ళని మ్యాప్ చేసి వాళ్ళ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళ ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఒకటి పంపిస్తారు. అలాగే 2002లో 2025లో ఎవరైతే లేరో వాళ్ళకి 25లో ఓటర్గా ఉంటారు, 2002లో ఓటర్గా ఉంటారో వాళ్ళకి ఎంటీ ఫామ్ పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ మ్యాప్ అయిండవు కాబట్టి వాళ్ళ వెరిఫికేషన్ ఒకసారి మళ్ళా బిఎల్ఓ చెక్ చేసుకోవాలి కాబట్టి ఎంటీ ఫామ్ పంపిస్తారు. ఆ ఎంటీ ఫామ్ ని బిఎల్ఏగా మీరు 2025 ఓటర్ లిస్టును చూసుకొని వాళ్ళ సీరియల్ నెంబర్ ఏంది, వాళ్ళ ఓటర్ నెంబర్ ఏంది, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎవరు, లేకపోతే కొత్తగా కోడలు వచ్చింటే వాళ్ళ భర్త ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, లేకపోతే ఎవరైనా మన గ్రామంలోకి మైగ్రేషన్ అవుతారు అంటే వలస వచ్చింటారు వాళ్ళేంటి, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ వచ్చినారు, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకొని మన ఓట్లు ఎన్ని ఎక్కించుకోవాలి, కొత్తగా వచ్చిన వాటిని బిఎల్ఓతో మీరందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. వీటన్నిటిపై ఈ ప్రీ ఎన్యూమరేషన్ లో ఏం చేయాలి అంటే 2002 ఓటర్ లిస్ట్ ని 2025 ఓటర్ లిస్ట్ ని మీరు చూసుకొని 2002లో 2025లో ఏమున్నాయో టిక్ పెట్టుకోవాలి. 2002లో లేకుండా 2025లో ఏమొచ్చినాయో వాటిని ఒక క్రాస్ మార్క్ చేసి పెట్టుకోవాలి. వీళ్ళు ఎందుకు పెరిగారు, ఓకే పలానా ఎల్లయ్యన్న కొడుకు నాగరాజు వచ్చినాడు, పుల్లయ్యన్న కొడుకు మహమ్మద్ వచ్చినాడు, ఇట్లా ఏమో ఉంటాయి కదా, అవన్నీ మీరు ఒక అవగాహన కండి. లేదు పలానా నాగలక్ష్మి కొత్తగా పెళ్ళైంది వాళ్ళ ఇంటికి కోడలుగా వచ్చింది, లేకపోతే పలానా నరసింహులు అనేది ఇక్కడికి వలస వచ్చినాడు, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకొని ఒక అవగాహనకు వచ్చినారంటే ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది జూన్ 15వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియకి ఇప్పటికే బిఎల్ఓ అధికారులను కూడా నియమించారు. మీ పోలింగ్ బూత్ లో మీకు ఎవరిని బిఎల్ఓగా వేశారో లిస్టు కూడా ఇక్కడి నుంచి చెప్తారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బట్టి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఎక్కువగా ఇప్పుడు బిఎల్ఓలుగా నియమించారు. వాళ్ళు కూడా మనతో పాటు గత 5 సంవత్సరాలు అదే ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి చాలా వరకు ఎవరు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు బయట ఉన్న వాళ్ళు అనేది మాక్సిమం వాళ్ళు కూడా ఒక ఐడియా ఉంది. మీరు ఈ మీటింగ్ అయిపోతానే మీ బిఎల్ఓ అధికారితో ఒకసారి కలిసి మీరు 2002-25 ఓటర్ లిస్ట్ 2 కూడా చూసుకొని వాళ్ళు మ్యాప్ చేసింది ఎలా చేశారన్నా, ఎన్ని ఓట్లు చేశారన్నా, ఇంకెన్ని ఉన్నాయన్నా అని చూసుకొని ఏదన్నా వాళ్ళు 2002లో 2025లో ఉన్నది మ్యాప్ చేయకపోతే అన్న ఈ ఓటు అక్కడ ఉంది ఇక్కడ ఉంది మ్యాప్ చేయాలని చెప్పి మాక్సిమం మ్యాప్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇది ఎన్యూమరేషన్, ప్రీ ఎన్యూమరేషన్. ఈ నెల కార్యక్రమంలో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎన్యూమరేషన్ ఫామ్లు వీళ్ళందరూ కూడా 2 కలర్ ఫోటోలు తీసుకొని ఒక కలర్ ఫోటో దానికి అతికించి వాళ్ళది ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ ఏదైనా కూడా ఆధార్ అయినా, రేషన్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా, పట్టాదారు పాస్బుక్ అయినా, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయినా, గ్యాస్ బుక్ అయినా, ఇళ్ల పట్టా అయినా ఏదైనా కూడా 2 ఒకటి వాళ్ళ ఐడెంటిటీకి ఒకటి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కి తీసుకొని ఆ ఫోటో అటాచ్ చేసి ఆ ఓటర్ సంతకం దానిపైన పెట్టి ఆ ఫామ్ ని మనం తిరిగి బిఎల్ఓకి సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా జూన్ 15వ తారీఖు
తారీఖు నుంచి జూలై 14వ తారీఖు లోపల కంప్లీట్ చేయాలి. అన్న ఎస్ఐఆర్లో బిఎల్ఓలు ఏం చేస్తారు, బిఎల్ఏలు ఏం చేస్తారు అనుకున్నామన్నా. ఫస్ట్ నేను బిఎల్ఓలు ఏం చేస్తారనే దానికి వాళ్ళు 2025, 2002 ఓటర్ లిస్ట్ తీసుకొని వాళ్ళు మ్యాప్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాప్ చేసుకొని వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ లో ఈ ప్రజెంటేషన్ కూడా మీకు పంపిస్తారు కదా, మిమ్మల్ని అందరికీ ఒక ఓటర్ బుక్ గా జాయిన్ చేస్తారు. ఫామ్ ఇలా ఉంటుందన్నా, అది మీకు వస్తుంది, మీకు పంపిస్తారు. పంపిస్తారు, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంచి పంపిస్తారు. అది మీకు వస్తుంది. అది మీరు జాగ్రత్తగా ప్రతి ఓటర్ కి అందిందా లేదా అని చూసుకోవాలి. ఎవరికైనా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిఎల్ఓకి చెప్పి పలానా వాళ్ళకి మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, అతను ఓటర్ లిస్ట్ అని చెప్పాల్సిన అవసరం కూడా మీ పైన ఉంటుంది. సో ఆ బిఎల్ఓ ఎప్పుడు వస్తాడనే ఇంటిమేషన్ కూడా బిఎల్ఏగా మీకు ఇవ్వాలి. మీకు చెప్పి మాత్రమే బిఎల్ఓ ఇళ్ళకి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఈ రోజు ఈ వీధిలోకి వెళ్తున్నారో, ఈ 50 ఇళ్ళు వెళ్తున్నారో, లేకపోతే 60 ఇళ్ళు వెళ్తున్నారో అనే ఇంటిమేషన్ కంపల్సరిగా బిఎల్ఓ బిఎల్ఏకి ఇవ్వాలి. ఇవ్వకోకుండా వెళ్తే చెల్లదు. మీరు చెప్పండి, మేము ఎప్పుడైనా అవైలబిలిటీలోనే ఉంటామన్నా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు మేము ఇక్కడే ఉండి మాతో పాటు తీసుకెళ్తామని కూడా చెప్పండి. సో చాలా వరకు నేను చెప్పినట్టుగా 90% మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నారు కాబట్టి మనకు దగ్గరలోనే అవైలబిలిటీలోనే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళతో రోజు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఒక అవగాహనకు వస్తుందన్న. మీరేం చేయాలి? యాక్చువల్గా బిఎల్ఓలు వచ్చేసి మనం అనుకున్నట్టుగా 2002, 2025 ఓటర్ లిస్ట్ ని వాళ్ళు మ్యాప్ చేస్తారు. ఇంటింటికి అది ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసైనా పంపిస్తారు, ఎంటీ ఫామ్ అయినా పంపిస్తారు. ఫిల్ చేసిన ఫామ్ కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఫిల్ చేయని ప్రాబ్లం దగ్గర మాత్రం బిఎల్ఏగా మీరు ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ లో ఆధార్ ప్రకారం ఎక్కడైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వాడు ఓటర్ లిస్ట్ లోంచి తీసేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడు నరసింహులు ఎల్యూ రాయకుండా ఎల్లని రాసినా కూడా వాళ్ళు తీసేసే అధికారం ఉంటుంది. కాబట్టి స్పెల్లింగ్ రాసేటప్పుడు కూడా చాలా నీట్ గా చెక్ చేసుకొని రాయండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కలర్ ఫోటో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కి 2 డాక్యుమెంట్లు, 13 డాక్యుమెంట్లు నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పానో ఆ డాక్యుమెంట్ జిరాక్స్ ఖచ్చితంగా మనం బిఎల్ఓకి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం 1 రోజుల లోపల ఇవ్వాలి. బిఎల్ఏ ఏమనుకుంటాడంటే నేను రోజులే అబ్బా నాకేం కొంచెం టైం ఉంది, రేపు చేద్దాంలే, మొన్నాడు చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన బిఎల్ఓ ఫామ్ ఇవ్వకోకుండా, లేకపోతే వాళ్ళు ఎవరైనా పట్టణాల్లో ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయినా, లేకపోతే ఏంటంటే బిఎల్ఓ ఏదైనా ఆబ్సెంట్ పెట్టినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి. అలాగే దగ్గర ఏ పోలింగ్ బూత్ అయినా కానీ 1000 నుంచి 1100 ఓట్లు ఉంటాయి. ఈ బిఎల్ఓ ఫామ్ లో చాలా వరకు ఓటర్లు వాళ్ళు ఎత్తుకుపోయి ఓటర్లు తీసుకుపోయి బిఎల్ఓకి ఇవ్వరు. కొంతమంది మాత్రమే తీసుకుపోయి బిఎల్ఓకి సబ్మిట్ చేస్తారు. బిఎల్ఏ ఏజెంట్లుగా మీరు ఏం చేయాలి నాయకుడు శుభాశిస్సులతో ఇప్పుడు మన వేదికను అలంకరించినటువంటి మన లేడీ టైగర్ మన బిడ్డ ఆధ్వర్యంలో మరి జింకారామయ్య గారు వైఎస్ఆర్ సభ్యులు ఏదైనవి వాళ్ళ కార్యకర్తలు అనేవి మొదటి నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ కార్యకర్తలు కలిగి ఈ స్టేజ్కి వచ్చారు. వాళ్ళకు వెలుగునిస్తున్నారు ఈ సభా సమావేశంలో. మరియు అలాగే మన గోపీనాథ్ గారు ఎంత టెన్షన్ పడిపోతానంటే మన తప్పలు గుంటకంటే ఏం రాలేదన్నా ఏమన్నా అంటాడు. గుంటకంలో అట్లా ఇట్లా ఆశీర్వాసి కాదు, కంప్లీట్ చేస్తారు. తప్పనిసరిగా ఓటర్ లిస్ట్ లో వాళ్ళు చేపించేస్తారు, సత్యాన్ని చేస్తారు. అన్న వాళ్ళ కుటుంబాలన్న ఈ గుంటకుల పట్టణానికి మహా భరోసా అన్న అంటే కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఒకరి తర్వాత తండ్రి కూతురు మనకు సహాయ సహకారం ఇస్తూ మనం ముఖ్యంగా చెప్పాలంటే మనము 150 సీట్లు ఉంది, మనం ఇట్లా అయిపోయినామే, డల్ అయిపోయినామే అని
ఒకటి మీకు జరిగిన సతం చేస్తారు. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, వీళ్ళకేం పొద్దుపోతే ఏవో మీటింగ్లు పెట్టుకుంటున్నారని చెప్పేసి చాలా ఏళ్ళుగా చాలా మంది మాట్లాడుకోవచ్చు. మనమంతా కూడా గతంలో ఎటువంటి పొరపాట్లు జరిగినాయో వాటన్నిటిని కూడా అవగాహన తెచ్చుకొని ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కన్సిడర్ చేసుకొని ఏ దగ్గర కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకొని బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలా మంది బిఏలుగా ఈరోజు పేరు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఎంతో నమ్మకంతో గత కొన్ని ఏళ్లుగా బిఏలుగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో వేరు, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మనకు అర్థమవుతుంది. ఏ చిన్న అవకాశం దొరికినా అదే ఇప్పుడు అన్న చెప్పినట్టు, గోపినాథ్ అన్న చెప్పినట్టు ఆ ఓట్లను తీసే ప్రయత్నం లేదా మోసం చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఈ ఓట్ల విషయానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ ఓట్లను కాపాడుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓట్లు తీసేస్తే మేము ఏదో గెలిచిపోయినట్టు, లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళ ఓట్లు తీసేస్తే మేము గెలిచిపోతాము అనేది అపోహ. ఈరోజు వాళ్ళ ఓట్లు కావాలి, మన ఓట్లు కావాలి. రేపు నాడు ఓటే ఒక ఆయుధం అన్నది ఈ రోజు వరకు నడుస్తుంది. కానీ ఈ కూటమి నాయకులు సెంట్రల్ తో కుమ్మక్కై మరి ఎన్ని అరాచకాలు చేయాలో, ఎన్ని దౌర్జన్యాలు చేయాలో చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాల్ని తట్టుకోగలుగుతున్నాము అంటే మనం ఎన్ని చూసిందే వీటిని తట్టుకోగలుగుతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టచ్చు, మనం వీటన్నింటినీ పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇంకేమో ఏముగా ఎన్నో కష్టాలను చూసాం, ఎన్నో సంతోషాలను చూసాం, అన్ని చూసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో గ్రేట్ గా గెలిచామని చెప్పుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఓడగొట్టాము, 20 రోజుల్లో ఓడగొట్టామని ఎవరు, 40 రోజుల్లో వచ్చి ఓడగొట్టామని ఎవరు. సరే ఓడగొట్టారయ్యా, ఈరోజు గెలిచినారు, మీకు అవకాశాలు వచ్చినాయి, మీరు గెలిచి ఏం చేస్తారనే దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమన్నా అంటే మీరు ఓడిపోయినారు, మిమ్మల్ని ఓడగొట్టాం, ఆ విషయం తప్పితే మరి మీరు జనాలు ఏం చేసినారు? అన్ని విధాలా ఇన్ని రోజులు మీరు ప్రజల్ని మోసం చేయడం చూసినారు. రేపు వచ్చే రోజు ప్రజలు మోసం చేస్తే మీకు ఎట్లుంటుందో కలగబోతుంది. కాబట్టి ఏ పని చేసినా మనమే దగ్గర ఉండి దాన్ని చేసుకుంటే మనకి అవగాహన వస్తుంది, మనకి ఏది అనేది ఆ పరిస్థితి అనేది తెలుస్తుంది. అక్కడ ఏమైనా పొరపాటు జరిగినా కూడా మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా జగనన్న సీఎం రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ గుంతకల్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవాలి అన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ పోతున్నారు ఈ నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులు ప్రతి ఒక్కరు కూడా. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. బయట చెప్పే వేరే మాటలు ఏమి కూడా పట్టించుకోదండి. జగనన్న మనకి మాట ఇచ్చినాడు. జగనన్న ఆ రోజు పార్లమెంట్ నియోజకవర్గం
100 మంది దొంగలు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిజాయితీ పరునికి శిక్ష పడకూడదు అని ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మన ఓటరు ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత మీది. ఈరోజు ఎవరున్నా కూడా వాళ్ళు బాధ్యతగా పని చేస్తే ఆ రిజల్ట్ అనేది ఈ రోజు కనబడదు. ఆ రిజల్ట్ అనేది 29లో ఎలక్షన్లలో ఆ రిజల్ట్ అనేది మనకి కనబడాలి. కాబట్టి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా భోజనం చేసి ప్రశాంతంగా మరి ఈ విషయమై ఇంటికి వెళ్ళి మరి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపలే అవగాహన తెచ్చుకొని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అది కంప్లీట్ అయ్యే వరకు కూడా బాధ్యతగా పని చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ